సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని, సందడి మొదలాయి మన రాజు పుట్టాడని, సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని, సందడి మొదలాయి మన రాజు పుట్టాడని, బెత్లెహేములో భగవంతుడు పుట్టినాడని సందడి, పశుశాలలో పరిశుద్ధుడు పుట్టినాడని సందడి, సందడి పాటలు పాడే పూజలు చేసే సందడి, సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని, సందడి మొదలాయి మన రాజు పుట్టాడని, సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని, సందడి మొదలాయి మన రాజు పుట్టాడని. యూదా గోత్రపు సింహమైనటువంటి యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ ఆశీర్వాదము నిండుగా కలుగునుగాక. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అన్నటువంటి ఈ సువార్త కార్యక్రమంను వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు హెర్మోన్ సంఘము కృష్ణలంక మరియు తాడేపల్లి సంఘముల యొక్క పక్షముగా ఈ సువార్త కార్యక్రమాలు మీకు దేవుని ప్రేమను బట్టి అందింపబడుతూ ఉన్నవి. మీరు వింటూ ఆనందిస్తూ దేవుని యొక్క స్థితిలో ఆత్మీయంగా బలపడుతున్న దాన్ని బట్టి దేవుణ్ణి మేము ఎంతైనా స్తుతిస్తూ ఉన్నాం. మీ కుటుంబము యొక్క దీవెనల కొరకు మా వ్యక్తిగతంగా సంఘ ప్రార్థనలో కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సంతోష క్రిస్మస్ సమయంలో మనము దేవుని యొక్క సంతోషాన్ని అనుభవించటానికి మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి స్థితిగతులను మనము ఉల్లాసంగా ఉత్సాహంగా మార్చుకోవటానికి దేవుని యొక్క లేఖనాలను బట్టి మనము ప్రేరణ పొందుదాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంటుంది, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురము ఫలించును అని ఉంటుంది. యెషయి అనేటువంటి పితరుల నుండి అది మొద్దుగా ఉన్న స్థాయి నుండి చిగురు పుడుతుందట, దాని వేరు నుండి అంకురము ఫలించును అని రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రతి ఆత్మీయ స్థితిని అనుభవించాలనుకున్నటువంటి దేవుని బిడ్డలకు అన్వయించబడచ్చు. మన స్థితిగతులు ఏ రీతిగా ఉన్నా, మనవి ఎండిపోయిన మోడు వారిన, మనము ఫలింపు లేకుండా ఉన్నా, మనము నిర్జీవమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాగ్దానం ఏమని చెప్తూ ఉన్నదంటే చిగురు పుడుతుంది. దేవుని యొక్క వాగ్దానం ఏం చెబుతుందంటే అంకురము ఫలింపబోతూ ఉన్నది అని. ఇశ్రాయేలీలు దేవుణ్ణి విశ్వసించిన వారు, ఇశ్రాయేలు దేవుని చేత ఎన్నిక చేయబడ్డవారు, ఇశ్రాయేలీలు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారు అయినప్పటికీ అనేక పర్యాయములు వారు దేవునికి దూరం అవుతూ ఉంటారు.
వారి యొక్క అవిధేయతను బట్టి, ఆజ్ఞను అతిక్రమించిన దానిని బట్టి, అన్య దేవతల యందు వారు ఆసక్తి కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి, పాపము చేసిన దాన్ని బట్టి యెషయి అనేటువంటి ఆ యొక్క పితరుల సమూహంలో ఉన్నటువంటి ఆ జనాంగము కూడా, ఆ వంశము కూడా అది మోడువారినట్లుగా, మొద్దువారినట్లుగా అయినది. అయితే ఆ యెషయి కుమారుడైనటువంటి దావీదు నుండి, దావీదు యొక్క వారసులలో ఉన్నటువంటి యోధా గోత్రము నుండి యేసు ప్రభువారు మనుష్య కుమారుడుగా జన్మించాడు. అదే ఇందులో ఉన్నటువంటి మూలమైనటువంటి అర్థము. వేరు నుండి అంకురము, వేరు నుండి ఒక నూతనమైనటువంటి ఒక జీవము ఉద్భవిస్తున్నది అని చెబుతూ ఉన్నాడు. ఈ అంకురము యొక్క ప్రత్యేకత, ఈ వేరు యొక్క లేదా ప్రత్యేకత, దాని నుండి వస్తున్నటువంటి చిగురు యొక్క ప్రత్యేకత ఏ ఒక్క మత విశ్వాసాల్లో వారికి ఉన్నటువంటి మాదిరి అయినటువంటి స్థితికి ఉండదు. యేసు క్రీస్తు మాత్రమే ఈ యొక్క చిగురు యొక్క ప్రత్యేకతను కలిగి ఉండి క్రిస్మస్ సమయంలో మన జీవితాలలో ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు. నీ జీవితము, నీ కుటుంబ జీవితము మోడువారి ఉన్నదా, మొద్దుబారి ఉన్నదా, నిర్జీవమై ఉన్నదా, కరువై ఉన్నదా, కాటకమై ఉన్నదా, అది ఎండిపోయినటువంటి బీడు భూముల వలె ఉన్నదా? అయితే దేవుడు ఒక మహత్కార్యం చేస్తాడు. అట్టి బీడువారిన జీవితంలో నుండి, మోడువారిన జీవితంలోని మొద్దు లాంటి స్థితిలో నుండి, నిర్జీవమైనటువంటి స్థితిలో నుండి, ఎడారి లాంటి స్థితిలో నుండి ఆయన చిగురును పుట్టిస్తాడు. ఈ చిగురుకు అనేకమైనటువంటి ప్రత్యేకతలను మనము చూడవచ్చు. మొదటిగా చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనములో ఏం రాయబడి ఉంటుందంటే, సింధూర మస్తకి వృక్షము నరకబడిన తరువాత అది మిగిలి ఉండు మొద్దు వలె ఉండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. యేసు క్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పిలువబడుతున్నటువంటి వాడు. ఆయన పుట్టుకే ప్రత్యేకంగా పరిశుద్ధత. కన్యక మరియ గర్భమున పురుష ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ద్వారా ఆమె యొక్క గర్భములో దేవుడు మనుషుల వలె కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైన స్థితిలో దేవుడు పుట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన పరిశుద్ధమైన చిగురుగా చెప్పబడుతూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా మనము కొన్ని మాటలు గనక చూస్తే ఈ మాటలో రాయబడి ఉంటుంది. మత్తయి సువార్తలో దేవదూతలు డిక్లేర్ చేస్తూ ఉన్నారు ప్రభు యొక్క పుట్టుక గురించి. వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి మాట 1వ అధ్యాయము 35వ వచనములో దూత మరియతో అంటుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అంటుంది. ఈ పుట్టబోతున్నటువంటి శిశువు, ఈ బాలయేసు, ఈ చిగురు పరిశుద్ధుడై, ఇతను పుట్టుకతోనే పరిశుద్ధుడు, ఏమాత్రము మాలిన్యము అంటనటువంటి ఈయన దేవుని కుమారుడు అనబడను. ఎందుకంటే దేవుడే పరిశుద్ధుడు కాబట్టి ఈయన దేవుని కుమారుడు అనబడుతూ ఉంటుంది. ఇలా దూత దేవుని గురించి ప్రకటన చేస్తూ ఉంటే తరువాత ఒక సందర్భంలో అపవిత్రాత్మ పట్టినటువంటి గెరాసేయులలో ఉన్నటువంటి యవ్వనస్తుడు, అపవిత్రాత్మ కూడా దేవుని గురించి ఎలా సాక్ష్యం ఇస్తూ ఉందో చూడండి. 1వ అధ్యాయము 24వ వచనములు ఏమని ఉంటుందంటే, నీవెవడైవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అంటుంది. దూత ఒకవైపు ఈయన దేవుని కుమారుడు, ఈయన పరిశుద్ధుడు అని తెలియజేస్తూ ఉంది. అపవిత్రాత్మ ఆ యొక్క మనుషుని ద్వారా తెలియజేస్తూ ఉంది, నీవెవరో నాకు తెలియను, నీవు పరిశుద్ధుడవు, దేవుని పరిశుద్ధుడవు అని తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా నేరుగా ప్రభువారు కూడా అదే మాట చెబుతున్నారు. 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో పేతురు గారి ద్వారా దేవుడి యొక్క తన యొక్క ప్రకటనను ఏం చేస్తూ ఉంటాడంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధుడై ఉండుడి అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను, తద్వారా నన్ను అనుసరించేవారు, నా ప్రేమను పొందగోరేవారు మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. దేవుని యొక్క సహవాసములో ఉండాలి అంటే, దేవుని యొక్క పరలోక సన్నిధి పొందాలి అంటే, క్రిస్టమస్ని ఆయన బిడ్డగా నీవు నెరవేర్చుకోవాలి అంటే, నువ్వు పాటించాలి అంటే, పండుగ చేసుకోవాలి అంటే నీ యొక్క స్థితి కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. పాపమునకు దూరముగా మనము ఉండాలి.
దేవుని లేఖనాలు కొన్ని పర్యాలు చెప్తూ ఉంటుంది. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనంలో ఏమవుతుందంటే, నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట ద్వారా నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనైతిని అంటది. అంటే ప్రార్థన చెయ్యకపోవటమే పాపము చేసినట్లు లెక్క. ఇంకో పర్యాయం అంటది, నేను విశ్వాసినై ఉండనందువలన నేను పాపము చేసిన వాడనైతిని అంటది. దేవునికి ప్రార్థన చేయకపోయినా పాపము చేయటమే, దేవుని యందు విశ్వాసము లేకపోయినా పాపము చేయటమే అనేది మనకు లేఖనాల నుంచి తెలియజేస్తుంది. కానీ నీవు నేను వ్యక్తిగతంగా మనస్సాక్షిగా సమర్థించుకోక్కర్లేదు. మేము అబద్ధవాడము, మేము వ్యభిచారం చేయము, మేము నరహత్య చేయము, మేము మోసగిల్లము, మేము చాలా మంచి పనులు చేస్తామని అనుకుంటే అదంతా స్వనీతే. దేవుని యందు విశ్వాసము ఎప్పుడు సన్నగిల్లినా అది పాపము చేసినట్లు లెక్కే, పరిశుద్ధత కోల్పోయిన లెక్కే. దేవుని గురించి ఎప్పుడు నువ్వు ప్రార్థించకపోయినా అది పాపము చేసినట్లు లెక్కే, పరిశుద్ధతకు దూరమైనట్లు లెక్కే. అందుకని దేవుని బిడ్డలారా, పరిశుద్ధ చిగురుగా ఉద్భవించినటువంటి యేసుక్రీస్తుని అనుసరించేవారం, ఆరాధించేవారం, పండుగ చేసుకునేవారం మన ఆత్మీయ స్థితిని కూడా పరిశుద్ధంగానే మనము కొనసాగించాలని దేవుని లేఖనాలను బట్టి మనము ప్రేరణ పొందుదాం. రెండవ ప్రత్యేకత ఏంటి? చిగురు గురించి. యెషయి మొద్దు నుండి ఉద్భవించినటువంటి మొలిచేటువంటి ఈ చిగురు, దాని వేరు నుండి వచ్చే ఈ అంకురము, మొదటిగా అది పరిశుద్ధమైనటువంటి చిగురు. రెండవదిగా ఏంటో తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనములో అంటున్నాడు, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. ఇంతకుముందు యెషయా ద్వారా యెషయి మొద్దు నుండి నేను చిగురు ఉద్భవిస్తాను, అది పరిశుద్ధమైన చిగురు అంటే, ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు చెప్తున్నాడు, దావీదు ద్వారా నేను నీతి చిగురును పుట్టించుదును అంటున్నాడు. యేసుక్రీస్తు వారు నీతి చిగురు. ఆయన యందు ఏమాత్రము అవినీతి లేదు, ఆయన యందు ఏమాత్రము స్వనీతి లేదు, ఆయన యందు ఏమాత్రము అనీతి లేదు. ఆయనలో ఉన్నదంతా నీతే. నీతిమంతుడైనటువంటి ఉత్తరవాది ఆయన నీతిమంతుడైనటువంటి వాడు. అందుకని ప్రభువారు నీతి చిగురుగా మనకు ఉద్భవిస్తాడు. అది కూడా దావీదు వంశములో నుండి ఉద్భవిస్తాడు. అందుకని ఆయనకు దావీదు కుమారుడు అని పేరు. దావీదు వంశములో యూదా గోత్రములో ఆయన జన్మించాడు. ఆయన నీతి కలిగినటువంటి వాడు, ఆయన నీతి చిగురు అని చెప్పబడి ఉన్నటువంటి మాటను మనము చూస్తూ ఉంటాం. ఇంకా ప్రత్యేకంగా గనక మనము చూస్తే మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో యేసు ప్రభు వారి పుట్టుక గురించి ఒక ప్రవచనము చెప్పబడిద్ది. మీకు నీతి సూర్యుడు ఉదయించును అంటున్నాడు. ప్రభువారు నీతిని ప్రసరింపజేసే నీతి సూర్యుడు. సూర్యుడు తన కాంతిని ఎలా ప్రసరింపజేస్తుందో ప్రభువారి యందు ఆకర్షింపబడే వారందరూ కూడా నీతిని పొందుతారు. ఆయన నుండి నీతి ప్రసరిస్తుందన్నమాట. ఆయన అంటున్నాడు, భూమిపై నుండి నేను పైకెత్తబడిన ఎడల నేను మనుషులను ఆకర్షించుకొందును అంటాడు. భూమి మీద నుండి ఆయన ఎత్తబడినప్పుడు, ఆయన ఆకాశములో నీతి సూర్యుడిగా ఉన్నప్పుడు ఆ నీతి మనందరి మీద ప్రసరిస్తే ఆయన యందు విశ్వాసించిన వారందరూ నీతిమంతులుగా మార్చబడతారు. వారందరూ కూడా దేవుని యొక్క నీతిని పొందుతారు అని మనం గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక ప్రవచనము రాయబడి ఉంటుంది. ఏమనంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము వాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై వస్తాడు అని అంటారు. నీతిపరుడైనటువంటి వాడు నీ రాజు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు నీతిపరుడుగా ఆయన యెరూషలేములోకి వస్తాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకు ఉన్నాడు అంటున్నాడు. అలానే మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో కూడా అంటాడు, యోసేపు నీతిమంతుడై ఉండి అని దేవుని మీద విశ్వాసము కలిగినటువంటి దేవుని యొక్క తండ్రిని ఆయన మనకు సాక్షిగా చూపెడుతున్నాడు.
పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతి అయినప్పుడు యోసేపు కొద్దిగా సంశయం కలిగినప్పుడు తర్వాత దూత అతనికి వివరణ ఇచ్చినప్పుడు అతడు వివరణను నమ్మి విశ్వసించినందువలన యోసేపు నీతిమంతుడుగా చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా దేవుడు తనను నమ్మినటువంటి వారిని కూడా నీతిమంతులుగా మార్చగలడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పబడినది. ఎవరైతే దేవునిని నమ్ముతారో అది వారికి నీతిగా ఎంచబడిద్ది. దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడిద్ది. ఆ నీతి వారికి ఆపాదించబడిద్ది. దేవాలయంలో గంభీరంగా వేషధారణ చేసే పరిసయ్యుడు వేరు, తనను తాను తగ్గించుకొని వినయ విధేయతలతో విశ్వాసముతో ప్రార్థించే శంకరుని చూసి ఆయన అంటున్నాడు, ఇతడు నీతిమంతుడుగా తీర్పు తీర్చబడి ఇంటికి వెళ్ళెను అంటాడు. ఈ విధంగా దేవుడు అనేక మంది బిడ్డలను కేవలము ఆయనను విశ్వసించుట ద్వారా వారిని నీతిపంతులుగా మార్చినట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క చిగురు అది పరిశుద్ధాత్మ చిగురు. అందుకనే మనము పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలి. దేవుని యొక్క చిగురు అది నీతి చిగురు. అందుకనే మనము నీతి గురించి ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం. మనం విశ్వాసములో కొనసాగవలసిన వారమై ఉన్నాం. మూడవ లక్షణము ఏమిటి ఈ యొక్క చిగురు గురించి అని అంటే చూద్దాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయములో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. 8వ వచనములో అంటాడు, ఏదనగా చిగురు అను నా సేవకుడును నేను రప్పించబోచున్నాను అంటాడు. ప్రభు వారి యొక్క రాకడ గురించి ఇదొక ప్రకటన. ఆ మాట ఏది అంటే, మీరందరూ నా మాటను ఆలకించండి. అదేమిటి అంటే, నీతి అనే చిగురు నా సేవకుడు నేను పంపుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క చిగురు సేవకుడుగా వ్రాయబడి ఉన్నది. ఇంతకుముందు పరిశుద్ధాత్మగా వచ్చిన చిగురు, తరువాత నీతిమంతుడిగా వచ్చిన చిగురు, ఇప్పుడు సేవకుడుగా వచ్చినటువంటి చిగురు. మహిమలో అనేక మందితో హెచ్చింపబడుతున్న దేవుడు, స్తుతించబడుతున్నటువంటి దేవుడు, ఆరాధించబడుతున్నటువంటి దేవుడు, స్తోత్రములు పొందుతున్నటువంటి దేవుడు తనను తాను తగ్గించుకొని ఆయన సేవకుడిగా మన మధ్యకు వచ్చాడట. ఆ సేవకత్వము పొందాడు కాబట్టి మనందరి యొక్క పనులను ఆయన నిర్వర్తించారు. మనము చేయవలసిన పని వలన ప్రయోజనం రాదు కాబట్టి మన పక్షంగా ఆయన సేవ చేస్తూ మన కార్యాలను సఫలీకృతం చేస్తూ ఉంటారు. మనుషులకు ఆపాదించబడినటువంటి పాపమును బట్టి, మనుషులలో నిగ్నమై ఉన్నటువంటి ఆ యొక్క అన్యాయాన్ని బట్టి, పాపమును బట్టి మనిషి తనకు తానుగా రక్షణ పొందలేడు కాబట్టి, తనను తానుగా ఈ శాపము నుండి విముక్తి పొందలేడు కాబట్టి మన కొరకు క్రీస్తు అనే అభిషిక్తుడుగా మన రక్షణ కార్యమును నెరవేర్చేవాడుగా, శిశువుగా పుట్టినటువంటి వాడు, పశువుగా బలియాగం అవటానికి వచ్చినటువంటి సేవకుడుగా ఈ యొక్క చిగురు ఉద్భవించినది. అందుకే అంటున్నాడు, నా మాటను మీరు వినండి. ఏదనగాది చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోతూ ఉన్నాను అంటున్నాడు. యెషయా గ్రంథంలో మరొక మాట ఉంటుంది, 42వ అధ్యాయము 1వ వచనంలో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. సేవకుడు అనేది యేసుక్రీస్తు చక్కగా అనేక పర్యాయాలు తనకు తాను తెలియజేసుకున్నటువంటి మాటనుగా మనము చూడొచ్చు అన్నమాట. అంత మాత్రమే కాదు, అపోస్తుల గ్రంథము 4వ అధ్యాయము 27-28 వచనాల్లో కూడా వ్రాయబడి ఉంటుంది, నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ దేవుడైనటువంటి యేసు అంటున్నాడు. ఏమి జరగవలెనన్నా నీ హస్తమును నీవు అభిషేకించినటువంటి నీ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు. యేసుక్రీస్తు ఏమి జరగాలో ఇవన్నీ జరగటానికి ఏవి నిర్ణయించాడో వాటన్నిటిని నెరవేర్చుటకై నీవు అభిషేకించినటువంటి నీ సేవకుడు అని రాయబడి ఉన్నది. అంటే మన పక్షంగా మన కార్యములన్నీ చేయటానికి యేసుక్రీస్తు సేవకుడుగా మన మధ్యకు వచ్చినట్లుగా ఉన్నాడు అనే మాటను చూడాలి. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనములో ఏమంటున్నాడంటే, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన వాడు పరిచారకుడై ఉండవలెను అంటున్నాడు. మీలో ఎవరైనను ముఖ్యుడై ఉండగోరు వారు దాసుడై ఉండాలట.
మనము హెచ్చింపును కోరుకోకూడదు, మనము తగ్గింపును కోరుకోవాలి. మనము యాజమాన్యత్వము కోరుకోకూడదు, వినయముతో కూడినటువంటి మనము దాసుడుగా ప్రవర్తించాలి అనేది ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట. మనము గొప్పతనానికి పోకూడదు, కానీ పరిచారము చేసేటువంటి వారిగా మనం ఉండాలి. ఈ చిగురు పరిశుద్ధమైనటువంటి చిగురుగా, ఈ చిగురు నీతి చిగురుగా, ఈ చిగురు చక్కగా మనకు సేవ చేయటానికి, మన అవసరతను తీర్చటానికి కావలసినటువంటి చిగురుగా మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఇంకా ఈ చిగురు యొక్క ప్రాధాన్యతలను కనుక గమనిస్తూ ఉంటే, ప్రత్యేకంగా ఇది ఫలింపచేయు చిగురు అని రాయబడి ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని మాటలు రాయబడి ఉన్నది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. యేసుక్రీస్తు అనే ద్రాక్షావల్లి, చిగురుగా ఉద్భవించినటువంటి ద్రాక్షావల్లి, విపరీతంగా ఫలించేటువంటి ద్రాక్షావల్లి. ఆ ద్రాక్షావల్లికి నీవు అంటు కట్టబడితే, ఆ ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి ప్రతి శ్రేష్టత మనకు కూడా వస్తుంది. ప్రకృతిలో శాస్త్రపరంగా లేదా వ్యవసాయకులైనా కానీ ఈ అంటుకట్టు ప్రక్రియను వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు ప్రియులారా. వివిధ రకాల జాతులైనా కానీ వాటిని కలిపి ఒక కొమ్మకు కలిపి అంటు కడితే ఈ కొమ్మలో ఉన్నటువంటి రసాయనాలన్నీ కూడా అవతల కొమ్మలోకి వెళతాయి. అవతల కొమ్మలో ఉన్నటువంటి రసాయనాలు ఈ కొమ్మలోకి వచ్చి వీటి నుండి వచ్చేటువంటి క్రొత్త అంకురము, క్రొత్త చిగురు ఈ రెండు మొక్కల యొక్క శ్రేష్టమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. దానినే ఇక్కడ అంటుకట్టు అనే ప్రక్రియలో మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు అనేటువంటి ప్రధానమైనటువంటి మొక్క, వృక్షము, ఫలించేటువంటి మొక్క. ఇది జీవ వృక్షము, ఇది ద్రాక్షావల్లి, ఇది ఫలించే వృక్షము. దీనిలో నుండి శ్రావకములు మనలను శుద్ధి చేస్తవి. అట్టి ద్రాక్షావల్లికి నీవు నేను గనక క్రీస్తుకు అంటు కట్టబడితే, ఆ అంటు కట్టబడినప్పుడు ఆ చిగురులో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆ చిగురులో ఉన్నటువంటి నీతి, ఆ చిగురులో ఉన్నటువంటి సేవక ధర్మము మనకు కూడా చేరుతుంది. అప్పుడు మనము ఫలించే ఇంకొక కొత్త ద్రాక్ష తీగగా మనం ఉంటాం. అలా కాకుండా మనము గనక దానికి విడిగా ఉంటే ఏముంటుందో దేవుడు చక్కగా ఒక హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాడు. తర్వాత మాటను గనక మనం చూస్తే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేడు అంటున్నారు. నాకు దూరంగా ఉండి, నాకు అంటు కట్టబడకుండా, నాతో కలవకుండా, నాతో చిగురించకుండా, అంకురించకుండా గనక ఉంటే మీరేమీ చేయలేరు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఓ ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక చెప్తున్నాడు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడును, ఎండిపోవును. ఎండిపోయే స్థితి వస్తుందట. నీవు ఇప్పుడేదో ఈ తాత్కాలికమైనటువంటి భోగాలను బట్టి, పరువును బట్టి, ప్రతిష్టను బట్టి, ఉన్నటువంటి ఆర్థిక వనరులను బట్టి నువ్వు కొంచెం బాగానే ఉన్నాను, నేను ప్రాణంతోనే ఉన్నాను అంటున్నావేమో. కానీ యేసుక్రీస్తుకు గనక నీవు అంటు కట్టబడకపోతే, నీవు గనక ఈయనకు చేర్చగడకపోతే అవి ఏమైపోతాయంట? ఎండిపోతుంది, మోడు బారుతుంది, అది బయట పారవేయబడిద్దంట. ఆ బయట పారవేయబడిన తరువాత ఎంత గొప్ప ఒక శిక్షణ ఉందో అక్కడ మనకి 6వ వచనంలో తెలియజేయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మనుషులు అట్టి వాటిని ప్రోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అంటున్నాడు. అగ్నిలో కాల్చటం అంటే ఈ దేవునితో ఉండనటువంటి వారి యొక్క నరకపు స్థితిని అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చిగురు ఇంత శ్రేష్టమైన పరిశుద్ధతను, నీతిని సేవించేటువంటి సేవక ధర్మాన్ని మనలో అంకురంగా ఉద్భవిస్తూ ఉంటే, దానిని మనము పాటించకుండా మనము తృణీకరించి, మనము లోకముతో కలిసిపోయి రానున్నటువంటి అగ్నిగుండములో కాలటానికి మనము ఎంతగా ఆతృత పడుతున్నామో మీరు గమనించవలసిందిగా ఉండండి. నా యందు మీరును, మీ యందు నేనును, నా మాటలను నిలిచి ఉండినట్లా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును.
నా యందు మీరుండండి, మీ యందు నేనుంటాను. అందువలన మీరు అడిగే ప్రతిదీ, మీరు ప్రార్థించేది, మీరు అభ్యర్థించేది, మీరు వేడుకునేది, విజ్ఞాపన చేసేది, మొరపెట్టేది, మీ ప్రార్థన యొక్క లక్ష్యమును నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. నీ పక్షంగా చేయాల్సినటువంటి దేవుని కార్యం ఏంటో నువ్వు అభ్యర్థించాలి అనుకున్నప్పుడు ముందుగా నువ్వు దేవునితో అంటుకట్టబడు, దేవునిలో చిగుర్చు, దేవుని నుండి అంకురము పొందు. అప్పుడు దేవుని నుండి వచ్చే రసాయనాల్లాగా అవి పరిశుద్ధత, నీతి, సేవ చేసే కార్యాలు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. సంతోష క్రిస్మస్ సమయంలో దేవుడు మీ ప్రార్థనను ఆలకించి పండుగను మీ ఇంట ఇంకా ఉల్లాసంగా, ఉత్సాహంగా కొనసాగించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా రక్షకుడుగా యెషయి మొద్దు నుండి వేరు చిగురుగా, అంకురముగా, దావీదు నుండి నీతి చిగురుగా ఉద్భవించినటువంటి మా ప్రభువా, ద్రాక్షావల్లివి మీరైనా మీతో మేము అంటు కట్టబడి మీకు వేరుగా కాకుండా మీతో కలిసి మీ మాటలను మేము ఆలకిస్తూ పాటిస్తూ ద్వారా మా ప్రార్థనలను మీరు జవాబిస్తారని, ఫలాలు అందజేస్తారని నమ్ముతూ ఈ వాక్యము నుండి, ఈ సందేశము నుండి, ఈ సంతోష క్రిస్మస్ సమయంలో పరిశుద్ధతను, విశ్వాసము అనేటువంటి నీతిని, పాపము నుండి విముక్తి కలిగినటువంటి పరిశుద్ధతను, పరిచర్య చేయటానికి, సేవ చేయటానికి, సువార్త చేయటానికి, నీ మాటలను ఇతరులకు తెలియచేయటానికి, నీలో అంటు కట్టబడటానికి, శ్రమించటానికి మా ఆత్మలను బలపరచమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దీవెన పొందుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ మీ అందరికీ కలుగు ఉండునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే టీవీ కార్యక్రమము ప్రార్థనా టీవీ ద్వారా ఆదివారం మధ్యాహ్నము 2:30 గంటల నుండి ప్రారంభమవును. అలానే ఇది హీల్ త్రూ హెర్మోన్ అనే యూట్యూబ్ ద్వారా ఇప్పుడు నిరంతరము ప్రసారం అవుతున్నది. తరువాత కొత్త సంవత్సరం నుండి ఈ హీల్ త్రూ హెర్మోన్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఎంబ్లం మీద ఉన్నటువంటి జీసస్ ట్రస్ట్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నేమే మార్చబడుతున్నది. కార్యక్రమాలు జీసస్ ట్రస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షించవచ్చు. హీల్ త్రూ హెర్మోన్ అనేది క్రొత్త సంవత్సరం నుండి పేరు మార్చబడుతుంది, గమనించగలరు. ఈ సందేశాలు మీకు యేసుక్రీస్తు హెర్మోన్ సంఘము విజయవాడ, గుంటూరు నుండి మీకు అందజేయబడుతున్నవి. అందరికీ వందనాలు.